22A బాధితులు ఇవాళ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా లక్షల సంఖ్యలో ఉన్నారు అని చెప్పనంటే అతిశయోక్తి కాదు. కానీ ఎవరికి వాళ్ళు మనమే బాధితులు అని చెప్పుకొనుకుంటున్నారు. అసలు ఏంటి 22A బాధితులకు న్యాయం చేయాలనేటువంటి దీంతో వారి తరఫున 99 టీవీ గళం విప్పుతోంది. రిజిస్ట్రేషన్ ఆగితే జీవితం ఆగిపోతుంది. 22Aలో భూములు కాదు, మధ్యతరగతి కళలు బందీలవుతున్నాయి. కొనుగోలు చట్టం మీద రిజిస్ట్రేషన్ ఎందుకు నిషేధం? అన్ని కాగితాలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నా కూడా సొమ్మేమో ప్రజలది, బిగించేది మాత్రం సర్కారు. ఎక్కడ జరుగుతుంది ఈ వ్యవహారం? ఒక సంతకం లేక ఒక కుటుంబం చీకట్లో నలిగిపోతూ ఉంది. ఒక సంతకం లేక కొన్ని జీవితాలు ఛిద్రమైపోతూ ఉన్నాయి. ఒక సంతకం లేక ఎంతోమంది వాళ్ళ యొక్క కన్న కళలు ఛిద్రమైపోతున్నవి, నలిగిపోతున్నటువంటి పరిస్థితి. ఇల్లు కొన్నప్పుడేమో అంతా బాగానే ఉంది. రిజిస్ట్రేషన్ దగ్గరికి వచ్చేసరికి హక్కు నిరూపించుకోవాలంటే ఇది కావాలి అది కావాలి అని చెప్తున్నారు. ఏం కావాలి? ఇది ప్రభుత్వ బాధ్యత కదా. కానీ ప్రభుత్వం ఎందుకు ప్రజలను ఇబ్బంది పెడతా ఉంది? ప్లాట్ కొన్నాం, పట్టా వచ్చింది, కానీ దాని వెనకే సమస్య కూడా వచ్చింది. 22A అనేది ఇవాళ ఎంతమంది బాధితులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అవమానాలు భరిస్తూ, కొంతమంది అవమానాలు భరించలేక జీవితాల్ని చాలించుకుంటున్నటువంటి విషాద గాథలు ఎన్నో ఉన్నాయి. మీరు కూడా ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వాళ్ళల్లో ఎవరైనా సరే ఈ 22A బాధితులు కనుక ఉన్నట్లయితే మేము ఇచ్చేటువంటి ఈ టోల్ ఫ్రీ నంబర్కి మీరు ఇప్పుడే ఈ కార్యక్రమంలో మీరు కాల్ చేయండి. త్వరలో మీకు ఇక నంబర్ అందిస్తాం. మీ సమస్యలు ఏంటనేది ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల హైకోర్టు అడ్వకేట్స్ మనతో పాటు ఉన్నారు. ఓసా రఘు గారు హైకోర్టు అడ్వకేట్, డాక్టర్ బాలా హైకోర్టు అడ్వకేట్. సో ఈరోజు మనం దీని మీద చర్చిద్దాం. మీకు ఏదైనా సమస్యలు ఉంటే కూడా దాని మీద మళ్ళీ మనం ఒకసారి కాల్ చేసి మాట్లాడచ్చు. అసలు 22A చట్టం యొక్క లక్ష్యం ఏంటి అంటే ప్రభుత్వ భూముల్ని కాపాడాలి అనేటువంటి లక్ష్యం అయితే సమున్నతంగానే ఉంది. ఇది ఇప్పటికిప్పుడు ఇంట్రడ్యూస్ చేసింది కూడా కాదు, ఎప్పుడో బ్రిటిషర్స్ కాలం నాటి నుంచి కూడా ఉన్నటువంటిది. కానీ తాజాగా అమలు ప్రక్రియలో దీనికి కొంగొత్త ద్వారాలు తెరుచుకున్నటువంటి పరిస్థితి. రికార్డుల లోపాలని, వర్గీకరణలో పొరపాట్లని, మార్కెట్ విలువకి సంబంధించినటువంటి ఇంకేదో మతలబులు ఉన్నాయని అదని ఇదని చూపించి వాటన్నిటిని కూడా స్టాల్ చేయటం వల్ల కొన్ని కోట్లాది రూపాయల యొక్క బిజినెస్ అంతా కూడా పూర్తిగా ఆగిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు కనుక చూసుకున్నట్లయితే ఒక హైదరాబాద్ ఏంటి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి ఇలా అనేక చోట్ల కట్టడాలు పూర్తయినా కూడా రిజిస్ట్రేషన్లు చేసే పరిస్థితి లేదు. సరిగ్గా అన్ని పేపర్స్ ఉన్నాయని కట్టడాలు మొదలు పెడితే కూడా మతలబులు పెట్టే పరిస్థితి. ఇంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని అవమానకరమైనటువంటి రీతిలో వాళ్ళు మాట్లాడటం, ప్రతి దానికి ఒక చైన్ లింకు. దీని వెనక అసలు ఏం జరుగుతూ ఉంది? ప్రభుత్వ భూములు ఏంటి? మొన్నటి వరకు 70 సంవత్సరాల క్రితం కొనుక్కున్న భూములు, ఆ తర్వాత అసలు సాక్షాత్ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు, ఆ తర్వాత లేఅవుట్లు వేసేసిన తర్వాత, కొనుగోళ్లు జరిగిన తర్వాత 40 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆ బిల్డర్ ఎక్కడ ఉంటాడో తెలియదు, దాని లింకు డాక్యుమెంట్లని అదని ఇదని ఇన్ని రకాల మతలబలు పెడుతూ ప్రతి నిత్యం కూడా ఈ ప్రజల్ని ప్రభుత్వమే వేధిస్తూ ఉంటే అది ప్రజాప్రభుత్వం అవుతుందా? అది డెమోక్రసీ అవుతుందా? సాక్షాత్తు కోర్టు తీర్పులు ఇచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి చాలా. వాటిలో కోర్టు తీర్పులు ఇచ్చినా కోర్టు తీర్పులను బేఖాతరు చేస్తా, ఒకవేళ మనకేదో అపరిచితుడు అనేటువంటి సినిమాలో గరుడ పురాణంలో ఏవో శిక్షలు ఉంటాయి, వాటికి కూడా మన వాళ్ళు డోంట్ కేర్ అంటున్నారు. ప్రభుత్వం యొక్క తీర్పుకేను కంటెంట్ ఆఫ్ కోర్టులు కూడా డోంట్ కేర్ అని చెప్తున్నటువంటి పరిస్థితి. సో దీంట్లో ముందు మనం ఒకసారి మనం అటు చివరిన నుంచి వద్దాం. డాక్టర్ బాలా, అసలు ఏంటి ఈ వ్యవహారం ఏంటి? గతంలో లేనటువంటి ఈ చిక్కుముడులు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వేల సంఖ్యలో కాదు